ఇప్పుడు మన అసలు ప్రశ్న, ఇండియాకి ముప్పు ఉందా? ప్రస్తుతానికి మన దేశంలో ఒక్క కేసు కూడా లేదు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం గ్లోబల్ రిస్క్ తక్కువగానే ఉంది. మనం ఇప్పటికైతే సేఫ్గా ఉన్నాం. అది ఒక ఊరట. కానీ ప్రయాణికుల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఫలితం బావుండాలని కోరుకుందాం. మనం జాగ్రత్తగా ఉండాలి. ఫలితం ముఖ్యం. కానీ మనం అజాగ్రత్తగా ఉండకూడదు. ఎయిర్‌పోర్ట్స్‌లో ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులకి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. మన ప్రభుత్వం హై అలర్ట్‌లో ఉంది. ప్రతి ప్యాసింజర్‌ని డీటెయిల్డ్‌గా చెక్ చేస్తున్నారు. అదే ముఖ్యం. జ్వరం ఉంటే వెంటనే ఐసోలేషన్‌కి పంపిస్తున్నారు. ఫలితం బావుండాలి. మనం సేఫ్‌గా ఉండాలి. ఫలితం నిఘా. మీకు ఎప్పుడైనా జ్వరం, తీవ్రమైన నీరసం ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవండి. భయపడకండి. కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారానే మనం దీన్ని ఆపగలం. అవగాహనే మన కవచం. ఇదే నేను మీకు చెప్పే మాట. మన జాగ్రత్తే మనకు రక్షణ. ఫలితం మన చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఫలితం బాగుంటుంది. ఖచ్చితంగా. చివరగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇది సామాన్యమైన వైరస్ కాదు. మన మెడికల్ సిస్టమ్‌కి ఒక పెద్ద సవాల్. బుండి బుగ్యో వైరస్‌ని ఓడించాలంటే కేవలం డాక్టర్